ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో సైనికులకు సంఘీభావంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేశంగౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని స్థానిక గుల్షన్ క్లబ్ నుండి రామదాస్ చౌరస్తా వరకు తిరంగా ర్యాలీ దేశ సాయుధ దళాలకు సెల్యూట్ చేసి ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మురళీధర్ యాదవ్, మెదక్ అసెంబ్లీ ఇన్ఛార్జి పంజా విజయ్ కుమార్, జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రామ్ చరణ్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎంఎల్ఎన్ రెడ్డి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్, బీజేపీ శ్రేణులు, కుల సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దిగ్భ్రాంతికి ఆశ్చర్యానికి గురి కావడం జరిగింది. బట్టలు ఇప్పించి మతం పేరు మీద విచక్షణ చూపెట్టి భార్యల ముందే భర్తల్ని చంపు మీద పుట్టి ఈ దేశ గడ్డ మీద మీకు ప్రేమ ఉంటే వీలైతే ఈ ప్రభుత్వానికి సైన్యానికి సహకరించు. అంతేగాని కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు భారత సైన్యం, భారత ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రపంచమే ఆశ్చర్యపోయి చూస్తుంటే భారతదేశం దగ్గర ఇంత గొప్ప వెపన్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? చైనా బజార్, చైనా మార్కెట్లో పోయినట్టే పోయినాయి. చైనా విమానాలు కూడా గులగొడుతుంటే మన శాస్త్రవేత్తలు, ముఖ్యంగా హైదరాబాద్లో తయారైనటువంటి అనేక రకాలైనటువంటి ఆయుధాలు ఇలా మన సైన్యానికి వాళ్ళ మేధస్సును తోడు చేసినాయి. కాబట్టి కొత్త నినాదం జై జవాన్ అంటే జై విజ్ఞాన్ అనేటువంటి నినాదంతో భారతదేశం ఎవరి మీద ఆధారపడకుండా తన స్వశక్తి మీద తాను ఎదిగి ఎవరు ఎంతమంది జట్టుగట్టి వచ్చినా కొడతామనేటువంటి ఒక నిర్దేశితమైనటువంటి లక్ష్యాన్ని ప్రపంచం ముందు చూపెట్టడం లోపల ఈ దేశ సైనికులు చూపించినటువంటి పోరాటానికి ఈ దేశ ప్రజలందరూ కూడా శిరస్సు వంచి వారికి నమస్సుమాంజలి తెలియజేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ని విమర్శించేటువంటి మూర్ఖులకి భవిష్యత్తులో ప్రజలే తగు రీతి లోపల సమాధానం చెప్తారని చెప్పి మేము భావిస్తాము.